నమస్తే, నేను అశోక్. భక్తులు ఎవరైనా సరే గుడికి వెళ్ళాలన్నా లేదంటే ఆలయానికి వెళ్తే ఒక ప్రశాంతత కోసము, దేవుడు విముక్తి కోసము, దేవుడి దగ్గర నుంచి తమ కష్టాలని, తమ బాధల్ని చెప్పుకోవడానికి సహజంగానే ఆలయాలకు వెళ్తూ ఉంటారు. లేదంటే పండగలకు సంబంధించి, పుట్టినరోజులకు సంబంధించి, వేడుకలకు సంబంధించి మనం ఆలయాలకు వెళ్ళటం కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని భక్తులకు సంబంధించిన పరిస్థితి చూస్తే దయనీయ పరిస్థితిగా కనిపిస్తుంది. కొన్ని ఘటనలు అన్నీ కూడా మనసుని కలిచివేస్తూ ఉన్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజు జరిగినటువంటి ఘటన కావచ్చు, ఆ తర్వాత సింహాచలం అప్పన్నకి సంబంధించినటువంటి చందనోత్సవంలో జరిగినటువంటి ఘటన కావచ్చు, ఇప్పుడు తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని కాశీ బుగ్గన ఆలయానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర ఆలయంలో జరిగినటువంటి ఒక తొక్కిసలాట ఘటన కావచ్చు. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు భక్తులకి రక్షణ లేదా ఆలయాలు అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తు వస్తుంది. ఎందుకంటే ఆలయాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా దేవుణ్ణి చూసి, మనసారా చూసి, వాళ్ళ బాధల్ని, వాళ్ళ కోరికలన్నీ కూడా దేవుడి దగ్గర కోరుకొని బయటకు వచ్చి సంతోషంగా ఒక రిలాక్సేషన్ పొందుతూ ఉంటారు. కానీ ఆలయం లోపలికి వెళ్తే బయటకు వచ్చేదాకా కూడా భయంగా బతకాల్సినటువంటి కొన్ని పరిస్థితులు ఇప్పుడు జరుగుతూ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు ఏపీలోనే జరుగుతున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ ఆలయాలకు సంబంధించిన ఘటనలు ఎందుకు తరచూ జరుగుతున్నాయి? ప్రతి 3 నెలలకో ప్రతి 6 నెలలకు ఇలాంటి ఒక ఘటనలు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. ఇవి కేవలం ప్రభుత్వానికి సంబంధించిన ఆలయాల నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు మిగతా చాలా సంఘటనలు కూడా మనం చూస్తూ వచ్చాము. కోటప్పకొండ తిరునాళ్ళ లాంటి లక్షల మంది జనాలు వచ్చేటువంటి తిరునాళ్ళని మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత పెద్ద ప్రభలు పెట్టి గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి జరిగేటువంటి, దసరాకి జరిగేటువంటి పెద్ద ప్రభలకి సంబంధించిన తీర్థయాత్రల్ని మనం చూస్తూ వచ్చాము. వీటన్నిటినీ కూడా మనం చూస్తూ వచ్చాము. అక్కడెక్కడా కూడా జరగనటువంటి ఇలాంటి ప్రమాదాలు ఎందుకు ఆలయాలకు వెళ్ళేటువంటి భక్తులకు మాత్రమే జరుగుతూ ఉంటాయి? మనందరికీ తెలుసు, తిరుమలకు సంబంధించి జరిగినటువంటి ఒక ఘటన వైకుంఠ ఏకాదశి రోజున టికెట్ల జారీ చేసేటువంటి ఒక ఇబ్బంది వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ భక్తులందరూ కూడా టికెట్ల కోసం ఎగబట్టము, తొక్కిసలాట జరగటము, అప్పుడు 6 చనిపోవటము, దగ్గరగా 24 మంది గాయపడటం కూడా మనం చూస్తూ వచ్చాము. ఆ ఘటనకు సంబంధించి ఎలాంటి తప్పిదమా, ప్రభుత్వ తప్పిదమా, లేదంటే టీటీడీ తప్పిదమా ఏంటనేది కూడా పక్కన పెట్టేస్తే అక్కడ ప్రాణాలు కోల్పోయింది సామాన్య భక్తులు. ఆ తర్వాత సింహాచలం అప్పన్న చందనోత్సవానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి ఒక తొక్కిసలాట, గోడ కూలిపోవటము, ఆ గోడ కూలిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరిగి ఒకరి మీద ఒకరు పట్టము, ఆ గోడ కూలిపోయి అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి భక్తులు 8 మంది, దగ్గరగా 15 మందికి పైగా కూడా అక్కడ ఇంజ్యూర్ అవుతూ వచ్చారు. ఇప్పుడు తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని కాశీ బుగ్గన వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి ఈ తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి చెందారు. 40 మందికి పైగా ఇంకా సివియర్గా ఉందని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఇంకా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇంకా అధికారులు ఎవరు పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళలేదు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు, అక్కడ చేరుకున్నటువంటి కొంతమంది పోలీసులు మాత్రమే చెప్తూ ఉన్నారు. ఇది జరిగి ఇప్పటికీ నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికి దగ్గరగా 2 గంటలు పైగా వస్తూ ఉంది. ప్రస్తుతం ఉద్దాన ఏకాదశి జరుగుతున్నటువంటి నేపథ్యంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది, అనుగ్రహం వస్తుందని చెప్పేసి భావించినటువంటి భక్తులందరూ కూడా ఆలయానికి ఒక్కసారిగా రావటము, అక్కడ క్యూ లైన్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ఏవి ఆలయ సిబ్బంది చేయకపోవటము, కనీసం క్యూ లైన్లో వాళ్ళు నుంచోవాలనేటువంటి క్రమశిక్షణ కూడా భక్తులకు లేకపోవడము, ఏదో జరగబోతుందని చెప్పేసి ఎవరో చెప్పగానే వాళ్ళందరిలో ఒక తెలియని భయం ఏర్పడి ఒకళ్ళ మీద ఒకరు తొక్కిసలాట తీసుకుని ఆలయం నుంచి బయటికి రావాలని చెప్పేసి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ రైలింగ్ కూలి కింద పడిపోవటము, వాళ్ళందరి మీదుగా రైలింగ్ అంతా పడిపోవటం కూడా మనందరం కూడా చూస్తూ వచ్చాము. సో ఇంత పెద్ద ఎత్తున ఇంత ఉద్రిక్తి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రభుత్వం తప్పిదమని చెప్పేసి అనలేము. అలా అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా ఒక ప్రశ్నగా మారుతుంది. ఎవరైనా సరే భక్తులు ఆలయాలకు వెళ్ళేటప్పుడు, గుళ్ళకు వెళ్ళేటప్పుడు కనీస చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆలయ యజమానులకు ఉంటుంది కదా. లేదంటే అవి ఆలయానికి సంబంధించి మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద ఆలయాలన్నీ కూడా ఎండోన్మెంట్ పరిధిలోనే ఉంటాయి, ఎండోన్మెంట్ కిందే ఉంటాయి. మరి దానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తూ ఉంటారు? ఒకవేళ ఇది ఆలయము ఇంకా దీనికి సంబంధించిన క్లారిటీ రాలేదు, ఇది ఒక ప్రైవేటు వ్యక్తి 10 కోట్ల రూపాయల నిధులతో ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక భక్తులు వస్తున్నారని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, సమీప పోలీస్ స్టేషన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్కి సంబంధించి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అక్కడ ఏర్పాట్లు చేయాలంటే ఖచ్చితంగా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి, రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని అక్కడ క్యూ లైన్లన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలి. గతంలో కూడా ఇలాంటి వేడుకలు జరుగుతూ వచ్చాయి. గతంలో కూడా ఇలాంటి ఏకాదశులకు సంబంధించిన అంశాల్లో కూడా భక్తులు వచ్చి ఉంటారు, ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. మరి ఇన్ని జరుగుతూ వచ్చినప్పటికి కూడా ఎందుకు ఈరోజు ఇలాంటి వేడుకకు సంబంధించి, ఇలాంటి ఒక ప్రాశ్చాత్యం సంబంధించిన ఒక రోజుకు సంబంధించి ఆ ఆలయానికి సంబంధించిన అధికారులు ఎందుకు దానికి సంబంధించిన తగినటువంటి భద్రతలు కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయలేదు? దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఆలయ సిబ్బంది తీసుకోవాలా?
లేదంటే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా సరిగా ఏర్పాట్లు చేయనటువంటి ప్రభుత్వ సిబ్బంది తీసుకోవాలా? అసలు కేవలం ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి? ఇంకో రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మనం ఎక్కడన్నా చూసామా? చాలా లిమిటెడ్గా జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా కొన్ని రేర్ కేసెస్లో హెవీ క్రౌడ్ వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఘటనకి సంబంధించి బాధ్యతను మనం ఎవరి మీద వేస్తాము? ఎవరిని ఎత్తిన వేస్తాము? ప్రభుత్వం ఎత్తిన వేయాలా? లేదంటే అక్కడికి వెళ్ళినటువంటి భక్తులను ఎత్తిన వేయాలా? లేదంటే అక్కడ ఈ ఆర్గనైజింగ్ మొత్తం చేసినటువంటి ఆలయ అధికారుల మీద వేయాలా? సామాన్య భక్తులు దేవుడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. దాంట్లో ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో 9 మంది ఇప్పటి వరకు చనిపోయారని చెప్పేసి ప్రాథమికంగా తేలిస్తే ఆ 9 మందిలో చిన్న పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు. తమ పిల్లల్ని తీసుకొని దేవుడి దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు సాక్షాత్తు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ బాధ్యతను మనం ఎవరి మీద వేస్తాము? ఎవరిని ఎత్తినేస్తాము? అధికారులను ఎత్తినేస్తామా? లేదంటే నేను ఇందాక చెప్పినట్టు ప్రభుత్వం ఎత్తినేస్తామా? కనీసం దానికి సంబంధించినటువంటి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాము మనం? ప్రతిసారి ఇలాంటి ఘటనలు ఎందుకు తరచూ జరుగుతూ ఉంటున్నాయి? ఒకసారి జరిగితే తప్పు, కానీ ప్రతిసారి జరిగితే దీన్ని ఏమనాలి? ఇది ఖచ్చితంగా చాలా చాలా పెద్ద తప్పు. ఎవరైనా సరే ఆలయాలకు సంబంధించినటువంటి అధికారులు, చాలా వాటికి కూడా ఆలయాలన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో ఉంటాయి, కానీ కొంతమంది కూడా ఈ జీఆర్లకు సంబంధించినటువంటి వాళ్ళ కింద పెట్టేసి వాళ్ళకు అనుసరణలో నడుస్తూ ఉంటాయి కొన్ని. మరి ఈ ఆలయము ప్రభుత్వం కింద ఉందా లేదంటే ఇది ప్రైవేట్గా నడుస్తుంది అనేది కూడా ఇంతవరకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఇంతవరకు లేదు. కనీసం వాళ్ళు కూడా దీని మీద స్పందించలేదు. మరి తర్వాత ఏమైనా స్పందిస్తారో లేదో కూడా చూడాలి. కానీ ఇంత పెద్ద ఘటన జరుగుతున్నప్పుడు ఒక పక్క భక్తులకి క్రమశిక్షణ లేదు, మరో పక్క ఆలయ యజమానులకి సంబంధించి లేదంటే ఆలయానికి సంబంధించి నిర్వాహకులకి సరిగా అవగాహన లేకుండా ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. కనీసం ప్రభుత్వము దీనికి సంబంధించి ఈ ఆలయాలు ఇలాంటి పండుగలు జరుగుతున్నప్పుడు, ఇలాంటి వేడుకలు జరుగుతున్నప్పుడు ఈ ఇష్యూస్కి సంబంధించి ఈ ఘటనలకు సంబంధించి కనీస భద్రత ఏర్పాట్లను కూడా చూసుకోలేనటువంటి పరిస్థితిలో ఉందా? ఎండోన్మెంట్ ఏం చేస్తుంది? ఎండోన్మెంట్ చూడాలి కదా. ఎండోన్మెంట్ కనీసం అసలు ఇలాంటి పండగ మిగతా టైమ్స్లో కనీసం మీరు పట్టించుకోకపోయినా పెద్ద ఇబ్బందులు ఉండదు. కానీ ఇలాంటి వేడుకలప్పుడు ఇలాంటి పండగలప్పుడు కనీసం మీరు పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. మీ దగ్గర ఒక రిపోర్ట్ ఉంటుంది కదా, ఏ టైంలో ఏ ఆలయాలకి ఎంతంత క్రౌడ్ వస్తారని చెప్పేసి మీ దగ్గర ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా. అలాంటి ఎస్టిమేషన్ ఉన్నప్పుడు కనీస భద్రతా చర్యలు కూడా మీరు చేపట్టకపోతే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఘటనలకు మీరే కారణం అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటనలకు మీరే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మిమ్మల్నే బాధ్యతలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు అంతమంది అక్కడ నేను ఆ విజువల్స్ అన్నీ చూసి ప్లే చేయకూడదు కాబట్టి ప్లే చేయలేకపోతున్నాం. గైడ్ లైన్స్ అడ్డొస్తున్నాయి కాబట్టి ఈరోజు ఆ విజువల్స్ని ప్లే చేయలేకపోతున్నాం. కానీ ఎంత దయనీయ పరిస్థితి అంటే, తల్లి చనిపోతే ఒక చిన్న పిల్లోడు పసిపిల్లోడు పక్కన కూర్చోని ఏడుస్తున్నాడు. లేదంటే ఒక బిడ్డను తీసుకొని తన తల్లి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ బిడ్డ చనిపోతే ఆ తల్లి రోదన అంతా ఇంత కాదు. చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తున్నాయి, కళ్ళు చెమురుస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితికి ఘటనలు ప్రతిసారి జరుగుతూ ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోండి. ఇలాంటి వేడుకలప్పుడు ప్రతి ఆలయంలో అది మీ పరిధిలో ఉన్నా మీ పరిధిలో లేకపోయినా, అది జీఆర్లకు సంబంధించిన పరిధిలో ఉన్న ఎవరి పరిధిలో ఉన్నా సరే దానికి సంబంధించి ఒక నిర్దేశకమైనటువంటి ఒక గైడ్లైన్స్ పెట్టండి. ఆ గైడ్లైన్స్ని కంపల్సరీ ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్పండి. ఫాలో అవ్వకపోతే ఆలయాలకు సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వమని చెప్పేసి చెప్పండి. అప్పుడే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. పూర్తి స్థాయి అధికారులు ఉన్నటువంటి తిరుమలలోనూ ఇలాంటి ఘటనలు జరిగి, అసలు ఇక ఒక ప్రైవేటు ఎంటిటీగా నడుపుతున్నటువంటి ఆలయాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగితే ఇంకా భక్తులు ఎక్కడికి వెళ్ళాలి? మనశ్శాంతి కోసం దేవాలయాలకు వస్తారు ప్రతి ఒక్కళ్ళు. అసలు అక్కడ మనశ్శాంతికి వస్తే ప్రాణాలే కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి కదా. అలాంటి పరిస్థితులకి బాధ్యత ఎవరిని వహించాలి? ఆ బాధ్యత ఎవరి మీద నెట్టాలి? సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి ఘటనలకు సంబంధించి తరచూ కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో పదే ఇలాంటి ఇష్యూస్కి సంబంధించి రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, ఎండోన్మెంట్ డిపార్ట్మెంటు ఈ గుడులకు సంబంధించిన వ్యవహారం మీద, అక్కడ భక్తులు వచ్చేటువంటి ఆ క్రౌడ్కి సంబంధించిన డేటా మీద పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా టెంపుల్స్కి సంబంధించి ఇలాంటి వేడుకల్లో నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమని చెప్పాలి. దాంతోపాటు మీ పరిధిలో ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించి, మీ పరిధిలో ఉన్నటువంటి ఇష్యూస్కి సంబంధించి అన్నీ కూడా మీరు పూర్తి స్థాయిలో
ఒక క్రమశిక్షణ లేకుండా లేదంటే ఇలా ఏదైతే ఇప్పుడు ఇలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి వాటికి సంబంధించిన చర్యలు తీసుకోకపోతే మాత్రము ఇలాంటి ఘటనలు మళ్ళీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఏదైతే శ్రీకాకుళంలో జరిగినటువంటి కాశీ బుగ్గన వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి ఘటన ఉందో ఆ ఘటనకి సంబంధించి వెంటనే బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యులకు సంబంధించిన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండేలాగా మీరు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కోరుతున్నాం.